హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇది అయితే పొద్దున వీడియో అండి. నాకు వీలు పడక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మా ఊరిలో ప్రతి సంవత్సరం పోలేరమ్మకి అమ్మవారికి అంబళ్ళు పోస్తారు. అదైతే పోస్తున్నామండి. మేము కూడా ఫస్ట్ వారం పూజ అయితే చేసుకున్నాను, అంబలు అయితే చేసుకున్నామండి. ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం టెంపుల్కి. ఇవాళ ఫస్ట్ వారం అనమాట, ఫస్ట్ మంగళవారం పోలేరమ్మ టెంపుల్లో అంబలి పోస్తామన్నమాట. నేనైతే ఇంకా తీసుకొని బయలుదేరుతున్నామండి. నేను మా పాప ఇంకా ఇంటి దగ్గర తెలిసిన అక్క వాళ్ళు కూడా వస్తానంటే వాళ్ళని కూడా పిలుస్తున్నాను. వెళ్ళేటప్పుడు పిలవమన్నారు. ఇంకా అందరం కలిసి అయితే బయలుదేరామండి. మా ఊర్లో ప్రతి సంవత్సరం అయితే ఇట్లాగా పోలేరమ్మ పొంగళ్ళని అంబళ్ళని శ్రావణ మాసంలో పొంగళ్ళు పెడతారనమాట. ఇప్పుడు మాఘమాసంలో అంబళ్ళు పోస్తారు. నైటే వండి పెట్టేసుకుంటాం. ఆమెకు సద్ది అంటే బాగా ఇష్టమని అదే రాగి మనం సంగటి చేసుకుంటాం కదండి రాగి పిండితో, అట్లాగే అన్నం వండేసేసి పక్కన పెట్టేసుకొని పాలు తోడు పెట్టుకొని పెరుగు పెట్టేసేసి ఉదయాన్నే ఇవి అవి కలిపేసేసి నేనైతే ఉప్పు వేయనండి. ఉప్పు వేయకుండా పైన ఉల్లిపాయలు పెట్టేసి వేపాకు పెట్టేసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వచ్చేస్తామండి. ఇక్కడ ఫస్ట్ పోతురాజు అండి, వాళ్ళ అన్నయ్య కదండి. ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడ దీపారాజన చేసుకొని ఇక్కడ కొంచెం నైవేద్యం పెట్టి అప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్తామండి. కొంచెం తెచ్చిన వేపాకు అక్కడ పెట్టేసేసి, వేపాకు అంటే చాలా ఇష్టం కదండి. ఇంకా ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసేసుకొని ఇంకా టెంపుల్లోకి అయితే బయలుదేరామండి. ఇదిగోండి, ఇది ఉదయాన్నే అనమాట. 6 నుంచి మొదలు పెడతారు. తప్పెట్లు అంటారు కదండి, అది అవన్నీ అదే యానాది వాళ్ళు తప్పెట్లు మేళాలు తాళాలు అంటారు కదండి, అవన్నీ అంటే చాలా ఇష్టం అంట అమ్మవారికి. ఇంకైతే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసుకున్నాము. ఇంక ఇక్కడైతే తాంబూలం పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని కడ్డీలో వెలిగించేసి సాంబ్రాణి కూడా ముఖ్యం అండి. మా ఊర్లో అయితే ఇలా చేస్తారనమాట. అలా చేసే పద్ధతిని బట్టి మేము కూడా ఫాలో అవుతామండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేస్తారండి. ఇక్కడైతే అట్లా చేస్తాం మేము. ఇంకా ఊరి గ్రామ దేవత కదండి, తప్పకుండా అలా చేయాలన్నమాట. అట్లాగైతే ఇక్కడ చేస్తారండి ప్రతి సంవత్సరం అనమాట. ఒక సంవత్సరంలో 2 సార్లు అనమాట. పొంగళ్ళు అంబళ్ళు, లాస్ట్లో సలివిడి పచ్చి సలివిడి చేస్తాం కదండి మన నాగుల చవితికి, అదేను వడపప్పు పానకాలని చేస్తారనమాట. అట్లాగైతే ఇక్కడ మా ఊరిలో చేస్తారండి. అట్లాగైతే జరిగిద్దండి. ఉదయాన్నే కనుక మనం వస్తే మనకి చక్కగా ఇవన్నీ ఉంటాయండి, తప్పెట్లు తాళాలు. తర్వాత అయితే ఉండవండి. లేటుగా వస్తే మాత్రం తప్పెట్లో ఉండరు అనమాట. ఉదయాన్నే అందరూ పనులకు వెళ్ళిపోయేవాళ్ళు, అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోవాలి కాబట్టి ఉదయాన్నే వచ్చేసుకొని పూజా కార్యక్రమం చేసుకొని ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. సాయంత్రం మళ్ళీ వెళ్ళి అమ్మవారికి టెంకాయ కొట్టుకుంటారనమాట. అట్లా చేస్తారు. నేను వీలుంటే వెళ్తాను. పొద్దునైతే కొట్టేసుకుంటాను. ముందు రోజే పాలు అయితే అభిషేకానికి పంపించేస్తాము. వాళ్ళు ఉదయాన్నే చీకటితో వచ్చి స్వామివారు పంతులు గారి వాళ్ళు అభిషేకం చేసేస్తారనమాట అమ్మవారికి. ఇంక మనం ఏమైనా ఇవ్వాలనుకుంటే నైటే ఇచ్చేసేయచ్చు అనమాట. నేనైతే పాలు ఒకటే పంపిస్తాను అభిషేకానికి. ఇంకా ఉదయాన్నే వెళ్ళి పూజా కార్యక్రమం చేసుకుంటాను. వీలుంటే సాయంత్రం వెళ్తాను, వీలు పడకపోతే వెళ్ళను అనమాట. ఇంకా నా పూజా కార్యక్రమం అయితే అయిపోయిందండి. పసుపు కుంకుమ పెట్టేశాను, అగరత్తులు వెలిగించుకున్నాను, తాంబూలం దక్షిణం పెట్టుకున్నాము, కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇంకా తెచ్చిన వేపాకంతా అక్కడ పెట్టేసేసాను అనమాట. అమ్మవారికి ఇష్టం కదండి. అంటే విగ్రహం దగ్గర ఏం చేయరు అనమాట. ఇక్కడ ఆమెకి అంటే దాన్ని ఏదో అంటారు, ఎల్లరాయ అదే ఏమండి బొడ్డు రాయో ఏదో అంటారు కదండి, తెలియదు నాకు, ఎవరు ఏమనుకోవద్దు అలా అన్నానని. అక్కడైతే ఒక రాయి పెడతారు కదండి, అక్కడ మెయిన్ అనమాట. అలా అనొచ్చు అనకూడదో తెలియదు. అక్కడ వేపాకు అన్నీ పెట్టేసి నమస్కారం చేసుకొని తెచ్చిన మనం ప్రసాదాలన్నీ అక్కడ పెట్టేసి అక్కడ పనిచేసే ఆమెకి మనం ఏదో మనకు తోచినంత ఆమెకి ఇచ్చేసి తాంబూలం దక్షిణ ఇచ్చి అమ్మవారికి అయితే నమస్కారం చేసుకొని మనం తెచ్చినవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా మనం వచ్చేయచ్చు. పంతులు గారు వచ్చాక పూజ చేస్తారు. ఉంటే కనుక అప్పుడు కొబ్బరికాయ కొడతారు. ఇదిగోండి ఇక్కడ తప్పెట్లు తాళాలు వాళ్ళంతా ఇంకా మోయిస్తూ ఉంటారనమాట. ఓకే అండి, నా ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.